అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక పురాణంలోని 29వ అధ్యాయం కథ తెలుసుకుందామండి. నారదుడు చెప్పినదంతా విని చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసిందిగా ఆదేశించాడు. ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకొని వెళ్తూ మార్గమధ్య మందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వివరించసాగాడు. ఓ ధనేశ్వర, మరణించిన వెంటనే పాపాత్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై రోధిస్తూ ఉంటారు. దీనినే తప్తవాలుక నరకము అంటారు. వైశ్వదేవవరులైన అతిథులను పూజించని వారు గురువులను, బ్రాహ్మణులను, గోవును, వేద విధులను, యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్స్తున్నారో చూడు. అందమిశ్రమ నరకము. ఈ నరకములో సూది వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను గుచ్చుతూ ఉంటాయి. పరుల రహస్యాన్ని భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతూ ఉంటారు. క్రకచము అనే పేరు గల ఈ నరకం మూడవది. ఇక్కడ పాపాత్ములను అడ్డంగాను, నిలువుగాను, ఏటవాలుగాను, సమూలముగాను, అంగాంగాలుగాను రంపంతో కోస్తుంటారు. అసిపత్రవనం. భార్యాభర్తలను, తల్లిదండ్రుల నుండి పిల్లలను వేరు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గుచ్చబడి, శరీరాలు చించబడి, దారులుగా కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు. చంపుట, భేదించుట మొదలగు విధులతో ఈ నరకం 6 రకాలుగా ఉంటుంది. కూటశాల్మలి. 16 రకాలుగా దండించేది. పరస్త్రీలను, ద్రవ్యాన్ని హరించేవాళ్ళు, పరులకు అపకారం చేసే పాపులు ఉండేది ఈ నరకం. రక్తపూయము. ఇది 6వ నరకం. ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వేలాడుతూ యమకింకురల చేత దండించబడుతూ ఉంటారు. ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో, పరులను నిందిస్తారో, చాడీలు చెబుతూ ఉంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు. కుంభీపాకము. నరకాలన్నిటిలోకి నికృష్టమైనది ఈ కుంభీపాకం అనే 7వ నరకం. దుష్టద్రవ్యములు, అగ్నికీలలు, దుర్గంధాలతో కూడి ఉంటుంది. రౌరవము. నరకాలలో 8వదైన ఈ రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకో. ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరములు దాకా బయటపడలేరు. ధనేశ్వర, నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడువు కావడం వలన ఈ నరకాలను కేవలం దర్శనమాత్రంగానే తరించగలిగావు. ఈ విధంగా చెబుతూ యమదూత అయిన ప్రేతాధిపతి అతన్ని యక్షలోకానికి చేర్చాడు. అక్కడ అతడు యక్షరూపుడై కుబేరుడికి ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు. విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్ష తీర్థం ఇతని పేరు మీదే సుమ. అందువలన సత్యభామ పాపహరిణి, శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందుతారు అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు అని సత్యభామకు చెప్పిన వాడే శ్రీకృష్ణుడు సాయం సంధ్యా అనుష్ఠానార్థం స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు. సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నారండి. ఈ కార్తీక మాసము పాపనాశిని, విష్ణువుకు ప్రియకరి, వ్రతస్థులకు ముక్తిదాయిని అయి ఉంది. కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము, ప్రాతస్నానము, తులసీ సేవనము, ఉద్యాపనం, దీపదానం అనే ఈ 5టిని కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ముక్తిని పొందుతున్నారు. పాపాలు పోవాలన్నా, దుఃఖాలు తీరాలన్నా, కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు. ధర్మార్థ కామ మోక్షాలు 4 కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది. కష్టములలో ఉన్నవాడైనా, రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి. ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనో, విష్ణువాలయంలోనో హరిజాగారాన్ని ఆచరించాలి. శివ విష్ణు దేవాలయాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ, తులసీవనంలో కానీ వ్రతం చేసుకోవచ్చు. విష్ణు సన్నిధానంలో విష్ణు కీర్తనలు ఆలపించేవాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని, వాద్యాలు వాయించేవాళ్ళు అశ్వమేధ ఫలాన్ని, నర్తకులు సర్వతీర్థ స్నాన ఫలాన్ని పొందుతారు. వ్రత ఉద్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెట్టినా సరిపోతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు. కావున కార్తీక మాసమందు బ్రాహ్మణుణ్ణి సంతోషపరచడం చాలా ప్రధానం. అందుకు శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలు. ఆ పాటి శక్తైనా లేని వాళ్ళు రావి మరియు మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు. దీపదానం చేసే స్తోమత లేనివారు, కనీసం దీపారాధనకు కూడా తాహత లేనివారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా రక్షించినా కూడా పుణ్యం పొందుతారు.
సూతుడు చెప్పినది విని ఇతర వృక్షములన్నిటికంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ సమానమైన పవిత్రతను ఎలా పొందాయి అని అడిగాడు. పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు సురతభోగంలో ఉండగా దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. అందుకు పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీటకాదులు సహితము సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి. అటువంటిది మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టిన మీరు చెట్లై పడి ఉండండి అని శపించింది. దేవతలంతా వృక్షాలుగా మారాల్సి వచ్చింది. బ్రహ్మ పాలాస వృక్షంగాను, విష్ణువు అశ్వత్థంగాను, శివుడు వటముగాను మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. పూజనీయులైన శివకేశవ రూపాలు కనుకనే రావి మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది. వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైనది కనుక శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది. ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు. 29వ అధ్యాయం సమాప్తమండి. ధన్యవాదములు.